శ్రీ గురుభ్యో నమ. శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండలో 4వ సర్గ కుశలవులు రామాయణాన్ని గానం చేయడం గురించి తెలియజేస్తున్నారు. ప్రాప్తరాజ్యస్య రామస్య వాల్మీకిర్భగవాన్ ఋషి చకారచరితం కృష్ణం విచిత్రపదమాత్మవాన్. బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహం వలన దివ్యజ్ఞానాన్ని పొందినటువంటి వాడును మహాకావ్య నిర్మాణ చతురుడు అయినటువంటి వాల్మీకి మహర్షి కోశలాధీశుడై ఉన్నటువంటి శ్రీరాముని చరితమును మనోజ్ఞములైనటువంటి శబ్దార్థాలంకార శోభలతో లోక కళ్యాణమునకై అద్భుతముగా రచించారు. 40,000 శ్లోకానాం ముక్తవాన్ ఋషి తథా సర్గశతాన్ పంచషట్కాండాని తథోత్తరం. వాల్మీకి మహర్షి రామాయణాన్ని 6 కాండలుగా 500 సర్గలలో 24,000 శ్లోకాలతో రచించారు. తరువాత ఉత్తరకాండమునకు రూపుదిద్దారు. కృత్వాపి తన్మహాప్రాజ్ఞః సభవిష్యం సహోత్తరం చింతయామాస కోన్వేతత్ ప్రయుంజీయాదితి ప్రభుః. మిక్కిలి ప్రజ్ఞాశాలియు కడు సమర్థుడు అయినటువంటి వాల్మీకి శ్రీరామ పట్టాభిషేకానంతర గాథను అశ్వమేధయాగమునకు పిమ్మట జరుగుతున్నటువంటి వృత్తాంతమును కూడా రచించాడు. దానికే ఉత్తరకాండము అని పేరు. ఇక ఈ రామాయణాన్ని కంఠస్థము చేసి గానము చేయగలవారు ఎవరు అని అతడు ఆలోచింపసాగాడు. తస్య చింతయమానస్య మహర్షేర్భావితాత్మనః అగృహ్ణీతాం తతః పాదౌ మునివేషౌ కుశీలవౌ. కుశీలవౌ తు ధర్మాగ్నౌ రాజపుత్రౌ యశస్వినౌ భ్రాతరౌ స్వరసంపన్నౌ దదర్శాశ్రమవాసినౌ. ఈ విధంగా చింతిస్తూ ఆ మహర్షి అట్టి కావ్యశ్లోకాలను కంఠస్థమనర్చి గానము చేయగల శిష్యప్రాప్తికై భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండగా మునివేషాలలో ఉన్నటువంటి కుశలవులు అక్కడికి వచ్చి ఆయన పాదాలను ఆశ్రయించారు. గురు శుశ్రూష చేయుటలో నిరతులను, అధ్యయనము పూర్తి అగు వరకును స్థిరమైన నిష్ఠ కలిగినటువంటి రాజకుమారులను, మంచి విద్యార్థులుగా ప్రసిద్ధికెక్కిన వారును, సమాన స్థాయిలో గానము చేయగల సోదరులను, చక్కని గాత్రము గలవారును, తన ఆశ్రమవాసులను అయినటువంటి ఆ లవకుశలను మహర్షి చూశాడు. వీరు రామాయణమును గానము చేయుటకు సమర్థులు అని నిర్ణయం తీసుకున్నాడు. సతు మేధావినౌ దృష్ట్వా వేదేషు పరినిష్ఠితౌ వేదోపబృంహణార్థాయ తావగ్రాహయత ప్రభుః. కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్యవధమిత్యేవ చకార చరితం వ్రతః. వేదతుల్యమైనటువంటి రామాయణమును గానము చేయుట ద్వారా వేదార్థములను వ్యక్తపరచుటకై సర్వసమర్థుడైనటువంటి వాల్మీకి విషయములను గ్రహించుటలోనూ వాటిని ధారణ చేయుటలోనూ గట్టి శక్తి గలవారును, వేదాంగములను అధ్యయనము చేసినటువంటి వారును అయినటువంటి లవకుశులను స్వీకరించాడు. ఈ రామాయణ మహాకావ్యమున ముఖ్యముగా శ్రీరామ వృత్తాంతము, సీతాచరితము, రావణవధ వర్ణించబడినందువలన దీనిని రామాయణము అనియు, సీతాచరిత్రము అనియు, పౌలస్త్యవధము అనియు పేర్కొనవచ్చునని అపార జ్ఞాన సంపన్నుడైనటువంటి వాల్మీకి కుశలవులకు ఉపదేశం చేశాడు. పాఠ్యే గేయే చ మధురం ప్రమాణైస్త్రిభిరన్వితం జాతిభిః సప్తభిర్బద్ధం తంత్రీలయ సమన్వితం రసైః శృంగారకారుణ్య హాస్య వీరభయానకైః రౌద్రాదిభిశ్చ సంయుక్తం కావ్యమేతదగాయతాం. ఈ రామాయణము చక్కగా పఠించుటకును మధురముగా గానము చేయుటకును అనువైనటువంటిది. తిస్ర, చతురస్ర, మిశ్ర ప్రమాణములతో లేదా ధృత, మధ్య, విలంబిత ప్రమాణములతో అలరారునది. సరిగమ పదని అనేటువంటి సప్తస్వరాలతో కూర్చబడినది. వీణాది తంత్రీవాద్యములపైనను మృదంగాది లయవాద్యములతోడను పలికించుటకు అనువైనది. శృంగార వీర కరుణ హాస్య రౌద్ర భయానకాది నవరసములతో పరిపుష్టమైనటువంటిది.
అట్టి రామాయణ కావ్యమును ఆ లవకుశులు గానము చేసిరి. తౌ తు గాంధర్వతత్వజ్ఞౌ మూర్ఛనాస్థానకోవిదౌ భ్రాతరౌ స్వరసంపన్నౌ గంధర్వా వివరూపిణౌ రూపలక్షణసంపన్నౌ మధురస్వరభాషిణౌ బింబాదివోద్ధృతౌ బింబౌ రామదేహాత్తథా పరౌ. కవలలైనటువంటి ఆ లవకుశులు సంగీత శాస్త్రమున ఆరితేరినటువంటి వారు, వీణాది వాదనమున నేర్పరులు, మంద్ర మధ్యమ తారస్థాయిలలో గానము చేయుటయందు నిపుణులు, కమ్మని కంఠము గలవారు, మనుష్య వేషములలో ఉన్నటువంటి గంధర్వుల వలె కనిపిస్తున్నారు. అభినయిస్తూ పాడుటలో కుశలురుగాను, మృదుమధురముగా భాషించుటలో చతురులుగాను, రాముని రూపమునకు అచ్చుగుద్దినట్లుగా ఉన్నటువంటి వారు, అంటే రాముని యొక్క ప్రతిబింబాలలాగా కనిపిస్తున్నటువంటి వారు, ఇట్టి లవకుశులు రామాయణమును గానము చేశారు. తౌ రాజపుత్రౌ కార్ష్ణ్యేన ధర్మ్యమాఖ్యానముత్తమం వాచో విధేయం తత్సర్వం కృత్వా కావ్యమనిందితౌ ఋషీణాం చ ద్విజాతీనాం సాధూనాం చ సమాగమే యథోపదేశం తత్వజ్ఞౌ జగతుస్థౌ సమాహితౌ. ఏమాత్రమునో లోపము లేకుండా గురూపదేశం ప్రకారము గానము చేయగలవారును, మునిబాలుర వేషములలో ఉన్నటువంటి వారును అయిన ఆ రాజకుమారులు సకల ధర్మములను తెలుపునట్టి ఉత్తమమైనటువంటి ఆ రామాయణ కావ్యమును పూర్తిగా కంఠస్థము చేశారు. వారు అర్థవంతముగా చక్కగా పఠింపగలవారు, ఏ విషయమునందునూ మరుపు లేక సావధాన చిత్తులై ఉండువారు, మిక్కిలి ప్రజ్ఞాశాలురు, ఉత్తమ గుణములకు సరి అయినటువంటి వారు, సమస్త శబ్ద లక్షణములను ఎరిగినటువంటి వారు, మహర్షులు, బ్రాహ్మణోత్తములు, సాధుపురుషులు చేరి ఉన్నటువంటి సభలలో ఆ సోదరులు రామాయణ కావ్యగానం చేశారు. మహాత్మానౌ మహాభాగౌ సర్వలక్షణలక్షితౌ తౌ కదాచిత్ సమేతానాం ఋషీణాం భావితాత్మనాం ఆసీనానాం సమీపస్థౌ ఇదం కావ్యం మగాయతాం. ఒకానొక సమయంలో వాల్మీకి మహర్షి ఆశ్రమానికి స్థితప్రజ్ఞులైనటువంటి ఋషులెల్లరూ కూడా విచ్చేశారు. వారు అందరూ కూడా అక్కడ ఆసీనులై ఉన్నారు. అప్పుడు మిగుల బుద్ధిశాలురు, రూపసౌభాగ్యములు గలవారు, సర్వ శుభలక్షణ సంపన్నులు అయినటువంటి ఆ కుశలవులు వారి సమక్షమున ఈ కావ్యమును గానము చేశారు. తచ్చుత్వా మునయః సర్వే బాష్పపర్యాకులేక్షణాః సాధు సాధ్వితితావూచుః పరం విస్మయమాగతాః తే ప్రీతమనసః సర్వే మునయో ధర్మవత్సలాః ప్రశంసుః ప్రశస్తవ్యో గాయమానౌ కుశీలవౌ అహో గీతస్య మాధుర్యం శ్లోకానాం తు విశేషతః చిరనివృత్తమప్యేతత్ ప్రత్యక్షమివ దర్శితం. ఆ సభలోని మహర్షులందరూ కూడా ఆ కావ్యగానాన్ని విని ఆనందాశ్చర్యాలతో ఉండి, ఆ ఆనందాశ్రువులతో కూడుకున్నటువంటి మహర్షులందరూ కూడా బాగు అనుచు ఆ కుశలవులపైన ప్రశంసల జల్లు కురిపించారు. ఏమాత్రమూ మాత్సర్యము లేనటువంటి వారు, గానానందమున పొంగిపోయినటువంటి వారు అయిన ఆ మహర్షులందరూ కూడా గాన మధురముల చేత ప్రశంసార్హులైనటువంటి కుశలవులను ఆహా, ఈ గానమాధుర్యము అత్యద్భుతము అని మెచ్చుకుంటూ, శ్లోకముల రచనా వైశిష్ట్యము ఇంకనూ ప్రశంసనీయము, ఇది మున్నెన్నడో జరిగినటువంటి వృత్తాంతమే అయినప్పటికీ కూడా నేడు కన్నులకు కట్టినట్లుగా ఉంది అని కొనియాడసాగారు. ప్రవిశ్యతావుభౌ సుష్ఠుభావం సమ్యగగాయతాం సహితౌ మధురం రక్తం సంపన్నం స్వరసంపదా ఏవం ప్రశస్యమానౌ తౌ తపశ్లాఘ్యైః మహాత్మభిః సంరక్తతరమత్యర్థం మధురం తావగాయతాం. ఆ కుశలవులు ఇద్దరూ కూడా శ్లోకములలోని భావములు, రసములు చక్కగా వ్యక్తమగునట్లుగా లయబద్ధంగా సప్తస్వర సంపదలతో రాగయుక్తంగా మధురంగా గానం చేశారు. తపోధనులు, మహాత్ములు అయినటువంటి ఆ మునుల ఆనంద పారవస్యములను గాంచి ఆ కుశలవులు భావరాగ తాళయుక్తముగా ఇంకనూ మధురముగా గానము చేయసాగారు. ప్రీతః కశ్చిన్మునిస్తాభ్యాం సంస్థితః కలశం దదౌ ప్రసన్నో వల్కలం కశ్చిద్ దదౌ తాభ్యాం మహాయశాః
అన్యః కృష్ణాజినం ప్రాదాత్ మౌంజీమన్యో మహామునిః కశ్చిత్ కమండలం ప్రాదాత్ యజ్ఞసూత్రం తథా పరః ఔదుంబరీం వృషీమన్యో జపమాలాం అథా పరః వృషీమన్యత్తదా ప్రాదాత్ కౌపీనం అపరో మునిః తాభ్యాం దదౌ తదా హృష్టః కుఠారమపరో మునిః కాషాయమపరో వస్త్రం చీరమన్యో దదౌ మునిః జటాబంధనమన్యస్తు కాష్ఠరజ్జుం ముదాన్వితః యజ్ఞభాండం ఋషిః కశ్చిత్ కాష్ఠభారం తథా పరః ఆయుష్యమపరే ప్రాహుః ముదా తత్ర మహర్షయః దదుశ్చైవ వరాన్ సర్వే మునయః సత్యవాదినః. వారి గానానికి ఆనందించినటువంటి అక్కడి మహర్షులలో ఒకరు వారికి కలశములను బహూకరించారు. వాసికెక్కినటువంటి మరి ఒక మహర్షి ప్రసన్నుడై వల్కలములను ఇచ్చాడు. మరొకరు జింక చర్మమును, ఇంకొకరు మౌంజిని, మరి ఒకరు కమండలువును, మరొకరు యజ్ఞోపవీతమును ఇచ్చారు. ఒకరు మేడి పీఠమును, దానిపై అందమైన మెత్తని ఆసనమును, మరి ఒకరు జపమాలను, వేరొకరు కౌపీనమును బహూకరించారు. అట్లే ప్రసన్నమైన మనస్సుతో ఒకరు గొడ్డలిని, వేరొకరు కాషాయ వస్త్రములను ఉత్తరీయమును, మరి ఒకరు జటాబంధనమును, ఇంకొకరు కాష్ఠరజ్జువును, యజ్ఞపాత్రను, వేరొకరు సమిధలను కానుకగా సమర్పించారు. తరువాత సభలోని మహర్షులందరూ కూడా స్వస్తివాచనములతో వారిని ఆశీర్వదించి వరములను ప్రసాదించారు. ఆశ్చర్యమిదమాఖ్యానం మునినా సంప్రకీర్తితం పరం కవీనామాధారం సమాప్తం చ యథాక్రమం. వాల్మీకి మహర్షి విరచించినటువంటి మహాకావ్యము మిక్కిలి అద్భుతాభముగా ఉన్నది. మొదటి నుండి చివరి వరకు ఏమాత్రమూ కుంటుపడక పూర్తిగా రచింపబడినటువంటి ఈ కావ్యము కవీశ్వరులందరికీ కూడా ఆదర్శప్రాయముగా ఉన్నది. అభిగీతమిదం గీతం సర్వగీతేషు కోవిదౌ ఆయుష్యం పుష్టిజనకం సర్వశ్రుతిమనోహరం రహస్యమానౌ సర్వత్ర కదాచిత్తత్ర గాయకౌ రథ్యాసు రాజమార్గేషు దదర్శ భరతాగ్రజః. ఓ గానకోవిదులారా, మీ కావ్యగానము అద్భుతముగా ఉన్నది. ఇది ఆయుర్వృద్ధికరమైనటువంటిది, పుష్టిని గూర్చున్నటువంటిది, అందరూ వినదగినది. ఇట్టి కావ్యమును మీరు మధురముగా ఆలపించితిరి అని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారిని ప్రశంసించారు. ఒకానొకప్పుడు వీధుల యందును రాజమార్గము యందును గానము చేయుచున్నటువంటి ఆ కుశలవులను భరతాగ్రజుడైనటువంటి శ్రీరాముడు తిలకించాడు. స్వవేష్మజానీయ తదా భ్రాతరౌ చ కుశీలవౌ పూజయామాస పూజార్హౌ రామశత్రునిబర్హణః ఆసీనః కాంచనే దివ్యే స చ సింహాసనే ప్రభుః ఉపోపవిష్టః సచివైః భ్రాతృభిశ్చ పరం తపః దృష్ట్వా తు రూపసంపన్నౌ తావుభౌ నియతస్తదా ఉవాచ లక్ష్మణం రామః శత్రుఘ్నం భరతం తథా శ్రూయతామిదమాఖ్యానం మనయోర్దేవవర్చసోః విచిత్రార్థపదం సమ్యక్ గాయకౌ తావచోదయత్. అంతట రామాయణమును మధురముగా గానము చేయుచు అందరి ప్రశంసలకు పాత్రులైనటువంటి ఆ లవకుశ సోదరులను అరివీర భయంకరుడైనటువంటి శ్రీరాముడు తన భవనమునకు రప్పించి వారిని ప్రశంసించాడు. శ్రీరామచంద్ర ప్రభువు దివ్యమైనటువంటి బంగారు సింహాసనముపై ఆసీనుడై ఉన్నాడు. ఆ మహావీరుని సమీపమున మంత్రులు సోదరులు చేరి ఉన్నారు. అశ్వమేధయాగ దీక్షలో ఉన్నటువంటి శ్రీరాముడు ముద్దులొలుకుచున్న ఆ ఇద్దరు చిన్నారులను చూసి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో దివ్యమైన వర్చస్సు గల ఈ చిరంజీవులు గానము చేసిడి విచిత్రార్థపద విలసితమైన ఈ వృత్తాంతమును వినండి అని పలికి ఆ మధుర గాయకులను పాడుటకై ప్రోత్సహించాడు. కౌచాపి మధురం రక్తం స్వంచితాయత నిస్వనం తంత్రీలయవదత్యర్థం విశ్రుతార్థమగాయతాం హ్లాదయత్ సర్వగాత్రాణి మనాంసి హృదయాని చ శ్రోత్రాశ్రయసుఖం గేయం తద్బభౌజన సంసది. ఆ బాలకులిద్దరూ కూడా ప్రసిద్ధికెక్కినటువంటి ఆ రామాయణ గాథను మధురముగా రాగరసయుక్తముగా వీణాతంత్రులను మీటుచు లయబద్ధముగా శ్రావ్యమైన కంఠస్వరములతో గానము చేశారు. ఆ మహాజన సభలో వీణులు విందు గావించుచు
వారు హాయిగా గానము చేసిన ఆ పాట సదస్యుల శరీరములను పులకింపజేసింది, మనస్సులను ఆహ్లాదపరిచింది, హృదయములను ద్రవింపజేసింది. అది సభకే ఒక వెలుగు దివ్యై విలసిల్లింది. ఇమౌ ముని పార్థివలక్షణాన్వితౌ కుశీలవౌ చైవ మహాతపస్వినౌ మమాపి తద్భూతికరం ప్రవక్ష్యతే మహానుభావం చరితం నిబోధత. తతస్తుతౌ రామవచః ప్రచోదితౌ అగాయతాం మార్గవిధాన సంపదా. స చాపి రామః పరిషద్గతః శనైః బుభూషయాసక్తమనా బభూవః. ఈ బాలురిద్దరును మునివేషములలో ఉన్నను రాజలక్షణములు గలవారు. వీరు గాయకులు, మహాతపస్సంపన్నులు. వీరి కావ్యగానము నాకును ఆనందమును గూర్చుచున్నది. కావున నాకును శ్రేయస్కరమైన ఈ మహాచరితమును వినండి. అంతట వారు శ్రీరాముని ప్రోత్సాహంతో సర్వజనామోదకమైనటువంటి మార్గపద్ధతిలో గానము చేశారు. శ్రీరాముడును సభలోని వారితో పాటు ఆ గానానందమును తానును అనుభవింపదలిచిన వాడై ఆ గానమును వినుటలోనే నిమగ్నమై ఉన్నాడు. దానిని ఎంతగా విన్ననో వారికి తనివి తీరకుండా ఉండింది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే బాలకాండే చతుర్థః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 4వ సర్గము సమాప్తము. స్వస్తి.